జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సూడో సెక్యులర్ అందరికి కూడా ఇది ఒక అతి పెద్ద షాకింగ్ న్యూస్. మనకు ఆదర్శనీయుడైనటువంటి పూజ్యనీయుడైనటువంటి శివాజీ మహారాజుకు ప్రపంచ స్థాయిలో గౌరవం గుర్తింపు అయితే దక్కింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి. సూపర్గా ఉంటుందట్టే. ఓకేనా? సరే, న్యూస్ విషయానికి వస్తే మన కర్మేందో కానీ మన దేశంలో మన దేశ అభివృద్ధిని, మన దేశ గౌరవాన్ని, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కోరుకునే వ్యక్తుల కంటే మన దేశం పైన విషం గక్కే తాజ్పాములే ఎక్కువగా ఉన్నాయి. అంటే మన దేశంలో దేశాన్ని ప్రేమించే వాళ్ళకంటే దేశాన్ని వ్యతిరేకించే ముండా కొడుకులే ఎక్కువ మంది ఉండారన్నమాట. అర్థమవుతుందా? మన దేశంలో పుట్టి మన దేశంలో పెరుగుతా మన దేశంలో ఓరపందులు తిన్నట్టు తింటా మన ప్రభుత్వాలు వేసేటటువంటి ముష్టి ఉచిత పథకాలను ఎంజాయ్ చేసేటటువంటి దరిద్రులంతా కూడా మళ్ళీ మన దేశం మీదనే విషం కక్కుతూ ఉంటారు. అర్థమైందా? మన దేశంలో యాక్చువల్గా అయితే నాకు తెలిసినంత వరకు ఒక 4 రకాల మనుషులు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి జాతీయవాదులు, అంటే మనం. రెండోది వచ్చేసి గొర్రె బిడ్డలు. మూడోది వచ్చేసి జిహాదీలు. ఇక నాలుగోది వచ్చేసి కమ్యూనిస్టులు. ఏంటి? కమ్యూనిస్టులు అన్నమాట. సరే, మన జాతీయవాదుల గురించి అందరికీ తెలిసిందే. మనము మన దేశ గౌరవాన్ని కోరుకుంటాం, మన దేశాన్ని ప్రేమిస్తాం, మన ధర్మాన్ని ఆరాధిస్తాం. ఖచ్చితంగా దేశం కోసం ఏమి చేయడానికైనా కూడా సిద్ధపడిపోతాం. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను, అదేవిధంగా ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాం అనమాట. అనవసరంగా ఒకరికి కీడైతే చేయం. ఏమే అలాగే అనవసరంగా ఒకరి నాశనాన్ని కూడా కోరుకోం. మన జోలికి ఎవడన్నా వచ్చినాడో, శత్రు దేశాలు కానీ లేకపోతే మన దేశ వ్యతిరేక శక్తులు కానీ ఏమైనా తోక జాడిచాయా, తోక కాదు తలకాడికి వేయాలని చెప్పి చూస్తాం అనమాట. సరే, ఇక రెండోది గొర్రెబిడ్డల విషయానికి వస్తే వీళ్ళు సర్టిఫికెట్లో మాత్రం నేను హిందువులు అని చెప్పి చెప్పుకుంటారనమాట. బయట మాత్రం గొర్రె బిడ్డలు అని లేకపోతే దేవుడి బిడ్డలు అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. మీకు అర్థం అవుతుంది కదా ఎవరనేది. వీళ్ళకి ఆ విషయంలో సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం అనేవి ఏం ఉండవు. ఇప్పుడు నీకు సనాతన ధర్మం అనేది నీకు నచ్చలా, నువ్వు వదిలేసి వెళ్ళిపోయినావు, నువ్వు మతం మారినావు, ఈ దేవుళ్ళను తిట్టసాగినావు, ధర్మాన్ని తిట్టసాగినావు, మా పూజలను, మా ఆచార వ్యవహారాలను, మా కట్టుబుట్టు, మా సాంప్రదాయాలు అన్నిటిని కూడా నువ్వు దూషించడం, ద్వేషించడం మూరి పెట్టావు. ఇంకా సంకనాకడ పెట్టుకోండావా? నీ సర్టిఫికేట్లో నువ్వు హిందూగా నువ్వు ఎట్లా చాలామంది అవుతున్నావు కాదు. ఇప్పుడు హిందూ ధర్మంలో ఏవైతే కాదు చెట్టుకు కొమ్మలు ఎట్లయితే ఉంటాయో ఆ విధంగా సనాతన ధర్మంలో కులాలైనటువంటి వాటి నువ్వు కంటిన్యూ చేస్తావు. ఆ కులస్తుడుగా నువ్వు ఎట్ట చెప్పుకుంటావు. అది ఏ కులమైనా సరేలే, అది ఎవరైనా. ఎందుకంటే అన్ని కులాలలో కూడా చాలా మంది మతం మారి ఉన్నారు. సిగ్గు, ఎగ్గు, లజ్జ లేకుండా నీతిమాలి బతుకుతారు. ఎట్లా నువ్వు హిందువుగా కంటిన్యూ అవుతావు? మరి దాంట్లో మార్చుకోవాలి కదా. నువ్వు ఏ మతాన్ని అయితే స్వీకరించావో, నేను నా మతాన్ని వదులుకున్నాను, ఇప్పుడు ఫలానా మతాన్ని స్వీకరించాలని చెప్పి చెప్పుకోవాలి కదా. చేయరు, ఆ పని కూడా చేయరు. చివరికి వాళ్ళు పూజించే దేవుడిని కూడా మోసం చేస్తా వాళ్ళ సర్టిఫికెట్లో హిందువులు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. పైగా హిందువులు అంటే ద్వేషం. ఇక వీళ్ళు బ్రిటన్, అమెరికా దేశాల అభివృద్ధి అయితే కోరుకుంటూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు ఏదో వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి పుట్టినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. మన దేశం అన్నా మన దేశ గౌరవం అన్నా వీళ్ళకి అసలే పడదు. పేరుకే ఊరికే డూపే. వీళ్ళ పానం అంతా ఏంటదంటే అది ఆ వల్ల ఉంటుంది. మాంత్రికుడు పానం ఏంటదంటే 7 సముద్రాల అవతల శిలకలో ఉన్నట్టు వీళ్ళ పానం అంతా కూడా వాటి మీదనే ఉంటుంది. పైగా తెల్ల జాతి వాళ్ళను ఈ గొర్రె బిడ్డలో దొరలని చెప్పి ఇప్పుడు కూడా పిలుచుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? సరే, ఇక జిహాదీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత అవసరం కూడా ఏం లే. వీళ్ళంతా కూడా ఈ పాకిస్తాన్ను లేకపోతే ఈ అరబిక్ దేశాలను వీటిలన్నింటిలో కూడా ప్రేమిస్తూ ఉంటారు. నేను ఈ మధ్య ఒక వీడియో చూసా. ఒకడు జిహాదీ ముండా కొడుకు ఒకడు. సరే, ఒక జర్నలిస్ట్ పోయి అడిగాడు అనమాట. పక్కన ఉన్నటువంటి ఒక ముస్లిం వ్యక్తిని అడిగాడు, ఒక ఆయన పెద్ద ఆయన. సరే, మీరు భారతదేశాన్ని ప్రేమిస్తున్నారని చెప్పి అడిగితే అవును నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన చెప్పినాడు. సంతోషం, చాలా సంతోషం. పక్కన వీడు జిహాదీ ముండా కొడుకు ఒకడు ఉన్నాడు. వీడు పిల్లపిత్రేగాడు. వాడిని అడిగాడు, నువ్వు భారతదేశాన్ని ప్రేమిస్తున్నావు అంటే నేను ప్రేమించలేదు. మరి నువ్వు ఎందుకు ప్రేమించలేదు? మరి నువ్వు పాలస్తీనాన్ని ప్రేమిస్తున్నావు అంటే అవును నేను పాలస్తీనాన్ని ప్రేమిస్తున్నాను, భారతదేశం అంటే నాకు ఇష్టం లేదంటున్నాడు. వీడు పుట్టింది ఇక్కడే, వీడు పెరుగుతుంది ఇక్కడే, సకల సదుపాయాలు పొందుతుంది ఇక్కడే, ఓరపందులాగా తిని బలుస్తుంది ఇక్కడే. వీడికి పాలస్తీనా అంటే ఇష్టం. అంటే నేను అనకూడదు కానీ వీడు పాలస్తీనా వాళ్ళకన్నా పుట్టాడా? భారతీయులకు పుట్టాడా? వీళ్ళు ఆయన భారతదేశం కూడా లేకపోతే ఇవిడ పాలస్తీనా కూడా? ఎట్టా బతుకుతారు రసం? ఇంత వర్షం ఉండా కొడుకులు, ఇంత లభ్యం ఉండా కొడుకులు ప్రపంచంలో ఏడా కూడా ఉండరు. నీ దేశాన్ని నువ్వు వ్యతిరేకించేది ఏంది? నీ దేశం మీద నువ్వు ద్వేషాన్ని నూరిపోసేది ఏంది? పక్క దేశాల్లో వాళ్ళ సంకలనం నాకేది ఏంది? కొంచెం ఉన్న సిగ్గు, లజ్జ అనేదిలే లేదా అంటాలే. వీళ్ళేమో ఆ దేశాలు ఏవైతే ఇస్లామిక్ దేశాలు ఉంటాయో వాళ్ళ దేశాల అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా మన దేశ నాశనాన్ని కోరుకుంటారు. పైకి మాత్రం నేను ఇండియన్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. లోపల
మొత్తం అంతా కూడా కల్తీ సరికే, అంత పానం అంతా కూడా ఆడుంటుంది. అర్థమవుతుందా? అది విషయం. ఇక ఈ కమ్యూనిస్టులకు మన దేశం అంటే అసలే పడదు. హిందూ మతం అంటే వీళ్ళకు కంపరం పడుతుంది అనమాట. ఏది మామూలుగా కాదు. ఒక పక్క దేవుడు లేడని చెప్తానే, ఇంకో పక్క చూస్తేనేమో ఈ గోరి బిడ్డలు ఈ జిహాదులు సంకలనం ఆకుతూ ఉంటారు. వీళ్ళంత పనికి మాలు ఉండకూడదు అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా చైనా అభివృద్ధిని మాత్రమే కోరుకుంటూ ఉంటారు. మన దేశం ఏమైపోయినా ఇబ్బంది లేదు. చెప్పాలంటే మన దేశం సర్వనాశనం అయిపోవాలా, చైనా వెలుగుందుతూ ఉండాలన్నమాట. వీళ్ళ ఆలోచన, వీళ్ళ ఉద్దేశాలు ఆ మారి ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ గొర్రె బిడ్డలు జిహాదీలు, అదేవిధంగా ఈ కమ్యూనిస్టులు వీళ్ళు ఏడ్చి చచ్చే న్యూస్ ఒకటి వచ్చింది. ఏమే నిజానికి ఇదొక న్యూస్ కాదు, ఇది మన దేశానికి వచ్చినటువంటి గౌరవం. అర్థమవుతుందా? మన హిందువుల యొక్క ఆత్మాభిమానం అనమాట. ఇది మన సాంప్రదాయాలకు వచ్చినటువంటి గుర్తింపు. సరే, ఇంతకో అదేందో వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? యునెస్కో అనే సంస్థ ఒకటి ఉండదన్నమాట. యునెస్కో అంటే ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ అనమాట. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ. దీన్ని 1945లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ సంస్థ మన దేశానికి చెందినటువంటి 12 అసాధారణమైనటువంటి కోటల వ్యవస్థను గుర్తించింది. చూడండి, మన దేశ పాలకులు నిర్మించినటువంటి ఈ కోటలను చూసి ఈ యునెస్కో అధికారులే షాక్ అయిపోయినారంట. మహారాష్ట్ర, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ 12 మరాఠా కోటలు, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గా ఈ యునెస్కో సంస్థ అయితే గుర్తించింది. అందుకే ఈ 12 కోటలను యునెస్కో ప్రపంచ హెరిటేజ్ జాబితాలో చేర్చినట్టు స్వయంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అది విషయం. ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ లో మహారాష్ట్రలోని సల్హేరు, శివనేరి, లోగడ్డు, ఖండేరి, రాజిగడ్డు, రాజ్గడ్డు, ప్రతాప్గడ్డు, సువర్ణదుర్గు, పన్హాల, విజయదుర్గు, సింధుదుర్గ కోటలో, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి జింజీ కోట కూడా ఉండాలి. అర్థమవుతుందా? ఈ 12 మరాఠా కోటలు అన్నీ కూడా మన శివాజీ మహారాజ్తో సంబంధం కలిగి ఉండేటి. ఈ మరాఠా కోటలు ఉన్నటువంటి ప్రాంతాల నుంచే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మన దేశం పైన దండయాత్రకు వచ్చేటువంటి ముస్లిం దురాక్రమణదారులను ఎదుర్కొన్నాడు. అర్థమైందా? వాళ్ళకు భయం అంటే ఏంటో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు రుజువు చూపించాడు. అందుకే శివాజీతో సంబంధం ఉన్నటువంటి ఎవరు, ఛత్రపతి శివాజీ మహారాజ్తో సంబంధం ఉన్నటువంటి ఈ 12 మరాఠా కోటలను యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీంతో మన ఛత్రపతి శివాజీ మహారాజ్కే కాకుండా మన దేశం మొత్తాన్ని కూడా ఒక గొప్ప గౌరవం అయితే దొరికినట్టయిందనమాట. ఈ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేరడంతో ఇక వచ్చే నెల నుంచే ఈ కోటలను సందర్శించడానికి పెద్ద ఎత్తున స్వదేశీ విదేశీ యాత్రికులంతా కూడా ఇంకా వాళ్ళ సంఖ్య పెరగనున్నదన్నమాట. అది ఒక విశేషం ఇక్కడ. దీంతో మన భారతదేశం నుంచి యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రదేశాల సంఖ్య ఇప్పుడు ఏకంగా 44 చేరడం మరొక విశేషంగా చెప్పుకోవచ్చు. అది విషయం. ఏమనిపిస్తుంది ఎంతకు మీకు? ఎట్లుంది న్యూస్? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.